జ్యోతి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 20 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కేసీఆర్ నేమ్ ప్లేట్ మార్పు. మేడిగడ్డ పిల్లర్ ఘటనపై హైకోర్టు ఆదేశం. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు. కేంద్ర ప్రభుత్వం గురించి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు. కేటీఆర్కు కర్ణాటక సీఎం కౌంటర్. అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు. యువగలం ముగింపు సభకు ప్రత్యేక రైళ్లలో తెదేపా శ్రేణులు. క్రికెటర్ కమిన్స్కు 20.5 కోట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ తుగ్లక్ రోడ్డు నివాసం వద్ద కేసీఆర్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్ను అధికారులు మార్చారు. గత 20 ఏళ్లుగా తుగ్లక్ రోడ్డులోని 23వ నెంబరు బంగ్లా కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఆ బంగ్లాను ఖాళీ చేశారు. ఆయన వ్యక్తిగత వస్తువులను సిబ్బంది వేరే చోటికి తరలించారు. 2004 నుంచి 2014 వరకు ఎంపీగా, మంత్రిగా తుగ్లక్ రోడ్డు నివాసం నుంచే కేసీఆర్ కార్యకలాపాలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబర్ తొలివారం వరకు అదే బంగ్లా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అధికారిక నివాసంగా ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ సిబ్బంది బంగ్లాను ఖాళీ చేసి తెలంగాణ భవన్ అధికారులకు అప్పగించారు. తుగ్లక్ రోడ్డులోని బంగ్లా దాదాపు 20 ఏళ్ల పాటు కేసీఆర్ అధికారిక నివాసంగా ఉంది. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత మంగళవారం తొలిసారిగా ఈ బంగ్లాను రేవంత్ రెడ్డి సందర్శించారు. మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై పిటిషనర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మహాదేవపురం పిఎస్లో నమోదైన కేసును సిబిఐకి బదిలీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. పిల్లర్ కుంగిన ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పలు ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర సిఎస్కు డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి నుంచి సమాచారం తీసుకొని వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 1 గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలని, ప్రతి ఈవెంట్లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదన్న పోలీసులు వేడుకల్లో 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలన్నారు. ఈ మేరకు న్యూ ఇయర్ మార్గదర్శకాలను జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పార్లమెంట్లో భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భాజపా ఎంపీ సిఫార్సు వల్లే నిందితులకు పాస్లు వచ్చాయని, వారిని కాపాడేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఘటన జరిగి వారం రోజులైనా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పార్లమెంటు భద్రత అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో మాట్లాడారంటూ వైరల్ అవుతున్న ఓ వీడియోను మాజీ మంత్రి కేటీఆర్ రీపోస్ట్ చేస్తూ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. దీనిపై తాజాగా సిద్ధరామయ్య స్పందించారు. అది ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తూ కేటీఆర్కు ఘాటుగా బదిలిచ్చారు. కేటీఆర్, తెలంగాణ ఎన్నికల్లో మీ పార్టీ ఎందుకు ఓటమి పాలైందో మీకు తెలుసా? ఎందుకంటే మీరు ఫేక్ వీడియో ఏదో, ఎడిటెడ్ వీడియో ఏదో, నిజమైనదేదో పరిశీలించుకోలేకపోతున్నారు. భాజపా ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తుంది. మీ పార్టీ వాటిని ప్రచారంలోకి తెస్తుంది. మీరు భాజపాకు నిజమైన బి టీం అంటూ సిద్ధరామయ్య ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులను మార్చాలని నిర్ణయించిన సీఎం జగన్ ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చారు. వారికే వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తున్నట్లు అభ్యర్థులను స్పష్టం చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీల మార్పుపై చర్చలు జరుపుతున్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం విజయోత్సవ సభను నేడు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెదేపా శ్రేణులు, కార్యకర్తలు భారీగా వస్తున్నారు. సభకు వెళ్లేందుకు కేటాయించిన ప్రత్యేక రైళ్లలో సత్యసాయి జిల్లా ధర్మవరం, అనంతపురం, కళ్యాణదుర్గం, మడకశిర, రాప్తాడు నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏటా భారీ అంచనాలతో బరిలోకి దిగుతుంది. తీరా అసలు ఆట మొదలయ్యే సమయానికి తీవ్రంగా నిరాశపరుస్తుంది. కర్ణుడి చావుకు 1.25 లక్ష కారణాలు అన్నట్లు SRH ఓటమికి చాలా కారణాలున్నాయి. అయితే గత 2 సీజన్లుగా బాగా ఇబ్బంది పెట్టిన అంశం మాత్రం కెప్టెన్సీ. ఉన్న ఆటగాళ్లను సక్రమంగా వినియోగించుకోవడం లేదు, సరైన స్థానంలో సరైన బ్యాటర్ను పంపడం లేదు అంటూ విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కమిన్స్ ను హైదరాబాద్ కొనుగోలు చేసిందంటున్నారు. కమిన్స్ కోసం జరిగిన వేలంపాటలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీపడి మరీ హైదరాబాద్ సాధించుకుంది. 2 కోట్ల కనీస ధరతో వేలంలో నిలిచిన కమిన్స్ కు అంత ధర పలుకుతుందని అనుకున్న వాళ్ళు తక్కువే అంటున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వం, ఎదుటి వారికి సేవ చేసే గుణం ఉన్న గంటా త్రిమూర్తుల్ని భీమవరం పట్టణం అభినందిస్తుంది. ఆపదలో ఉన్న వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడం మానవ ధర్మమని కృష్ణ బలిజ సేవా సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, టీడీపీ బీసీ అధికారిక కమిటీ డైరెక్టర్ గంటా త్రిమూర్తులు అన్నారు. సోమవారం శ్రీనివాస థియేటర్ సెంటర్లోని తన కార్యాలయం వద్ద పక్షవాతంతో బాధపడుతున్న బాధితునికి 11,000 ఆర్థిక సహాయం అందించారు. కొయ్యలగూడెంకు చెందిన తుపాకుల శ్రీనివాస్ పక్షపాతంతో బాధపడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు తమను సంప్రదించడంతో వైద్య ఖర్చుల నిమిత్తం 11,000 వారికి అందించామని తెలిపారు. ఇటువంటి వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంటా నాగలక్ష్మి, తిప్పా ముత్యం, గంటా దుర్గారావు, బొక్క అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి ఆధ్వర్యంలో తుపాకుల శ్రీను గారు కొయ్యలగూడెం వాస్తవులు వారికి ఈ మధ్యకాలంలో పక్షవాతం రావడం జరిగింది. నా నెంబర్ తెలుసుకొని నాకు 2-3 సార్లు కాల్ చేయడం జరిగింది. ఈరోజు రమ్మని, ఈరోజు ఆయనకి వైద్య నిమిత్తం 11,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈయనకి తుపాకుల శ్రీను గారు ఆ భగవంతుడు కన్ను కడసలతో గుమ్ము తగ్గిపోయి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బుధవారం జరగబోవు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యువగలం పాదయాత్ర సభకు విజయనగరం జిల్లా పోలిపల్లికి 500 మంది మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి తరపున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దేవగుడి కుటుంబ అభిమానులను జమ్మలమడుగు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి వెళ్లారు. అంగన్వాడీ కార్యకర్తలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథ్ శర్మ డిమాండ్ చేశారు. కమలాపురం ICDS కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపడుతున్న సమ్మెలో ఆయన పాల్గొని తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు తగిన గుర్తింపు లేకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంతో సమానంగా వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేకపోతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే 6,500 రూపాయల వేతనం వ్యత్యాసం ఉందన్నారు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని కొనియాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి జీతాలను పెంచడంతో పాటు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు తన సొంత నిధులతో 2 లక్షల రూపాయల బీమాను కట్టిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం వినూత్న రీతిలో అంగన్వాడీలు చేపట్టిన వంట వార్పు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కోసం మనం చేసేటువంటి శ్రమకు తగినటువంటి ఫలం మనకు రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎంతోమంది సోదరీమణులందరూ కూడా తమ కుటుంబాలను, ఇంటిని, పనులన్నీ వదిలేసి హక్కుల కోసం పోరాటం చేస్తూ గత 8 రోజులుగా మీరు చేసినటువంటి అకుంఠ దీక్షకు నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ నియోజకవర్గంలో అట్టహాసంగా పల్లె పల్లెకు రితీష్ అన్న అంటూ మంగళవారం పోరుమామిళ్ల మండలం ముగించుకొని బి కోడూరు మండలంలో కొనసాగుతున్న శుభవేళ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో
సాగిపోతున్న పాదయాత్రకు కడప పార్లమెంట్ తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా సారథ్యంలో మేము సైతం అంటూ యువ సైన్యం సంఘీభావం తెలిపింది. షేక్ జహంగీర్ బాషా మాట్లాడుతూ రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో నారా లోకేష్ బుద్వేల్ నియోజకవర్గంలో రితీష్ కుమార్ రెడ్డి యువతకు బంగారు భవిష్యత్తుకు ప్రాధాన్యత ఉంటుందని వారన్నారు. బ్యాంకులకు మనం చెల్లించాల్సిన రుణం తప్పకుండా చెల్లిస్తేనే బ్యాంకు ప్రయోజనాలను మనం త్వరితగతిన పొందవచ్చని మంగళవారం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రైతులకు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామంలో ఆంధ్రప్రగతి రైతు సహకార సేవా సంఘం ఆధ్వర్యంలో నాబార్డు నిధులతో నిర్మించిన బహుళ ప్రయోజనాల సౌకర్య గోదామును ఎమ్మెల్యే ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీరాణి ప్రారంభించారు. 40 లక్షల రూపాయలతో గోదామును నిర్మించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. బ్యాంకులు డబ్బులు ఉన్న వారికే కాదని పేదల అభ్యున్నతి కోసం ఎన్నో రకాల రుణాలను సౌకర్యాలను బ్యాంకులో కల్పిస్తున్నాయని, DCCB ద్వారా అందిస్తున్న రుణాల సొమ్మును ప్రతి ఒక్కరూ తిరిగి చెల్లించి 0 వడ్డీతో రుణాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో DCCB కడప బ్యాంకు CEO రాజేంద్ర కుమార్, ఎంపీపీ సానబోయిన శేఖర్ యాదవ్, లింగాపురం సొసైటీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూపులకు 4 కోట్ల రూపాయల మెగా చెక్కులను పంపిణీ చేశారు. ఉపయోగించుకోండి. ఆ బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ముఖ్యంగా రైతన్నుల కోసం ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా వ్యవసాయానికి సంబంధించి 13,500 రూపాయలు పంట పెట్టుకోవడానికి సహాయం చేస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే సకాలంలో వారికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే డబ్బులు ఇచ్చింది. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.